మావోయిస్టులు చీలిపోయారా? కాల్పుల విరమణ లేఖ కల్లోలం సృష్టించిందా? ఎవరికి వారే అన్నట్టుగా మావోయిస్టుల పోకడలున్నాయా? ఒక్క లేఖ మావోయిస్టు వ్యవస్థను నీరుగార్చిందా? 4 రోజుల క్రితం మావోయిస్ట్ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన లేఖ మావోయిస్ట్ పార్టీలో కలకలం సృష్టించింది. అభయ్ పేరుతో కామ్రేడ్ సోను రాసిన ఆ లేఖ ఆయన వ్యక్తిగత అభిప్రాయమే కానీ పార్టీ నిర్ణయం కాదని కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ విడుదల చేసింది. తెలుగులో రాసిన ఈ 2 పేజీల లేఖ విప్లవోద్యమ నిర్మూలనకు కేంద్రంలోని బీజేపీ ఎప్పటినుంచో పథకాలు వేస్తుందనే మాటతో మొదలైంది. అధికార ప్రతినిధి జగన్ పేరుతో సెప్టెంబర్ 19వ తేదీతో ఈ లేఖ విడుదలైంది. ఈ లేఖలో మొత్తం 5 సార్లు బీజేపీ పేరు ప్రస్తావించారు. చర్చించేది లేదంటూ హత్యాకాండను కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని 4 రోజుల సమయం ఇవ్వాలని అడగడం అనాలోచిత చర్య అంటూ ఈ లేఖలో అభయ్ను తప్పుపట్టారు. ఒకవేళ ఆయన జనజీవన స్రవంతిలో కలవాలనుకుంటే పార్టీ కమిటీలో చర్చించి అనుమతి తీసుకోవాల్సిందని లేఖలో పేర్కొన్నారు. ఆయన అనుసరించిన పద్ధతి ఉద్యమానికి ఉపయోగపడకపోగా నష్టం చేకూర్చుతుందని తాజా లేఖలు తెలిపారు. రహస్య పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీగా తీవ్ర దమనకాండ అమలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించే వాళ్లు ఇలా చేయరని తాజా లేఖలో కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం బహిరంగ ప్రకటనలతో దొరకదని ఈ లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి ఆగస్టు 15వ తేదీతో విడుదలైన లేఖ వాస్తవమైనదా కాదా అనే దానిపై పరిశీలన చేస్తున్నామని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. ఆ లేఖలో పదాలు భిన్నంగా ఉన్నాయని, ఈమెయిల్ ఐడి, ఫేస్ ఐడి ఉండడం, ఫోటో ఉండటాన్ని పరిశీలించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈలోపే ఆ లేఖతో తమకు సంబంధం లేదని మావోయిస్ట్ పార్టీ లెటర్ హెడ్ పై మరో లేఖ విడుదల కావడం మావోయిస్టుల్లో చీలికను చెప్పకనే చెబుతోంది.